స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. వీక్షకుల ఆరోగ్య సమస్యలకు నిపుణులైన డాక్టర్లు అందించే సమాధానాల సమాహారం, సమస్య సలహాను ఇప్పుడు చూద్దాం. సుబ్రహ్మణ్య శాస్త్రి ఇలా మెయిల్ చేశారండి. నా వయసు 49 సంవత్సరాలు. 25 గ్రాముల వరకు ప్రోస్టేట్ గ్రంథి ఉబ్బినట్లు పరీక్షల్లో తేలింది. 4 మిల్లీమీటర్ల మందంలో కిడ్నీలో రాళ్లు కూడా ఉన్నట్లు తేలింది. 15 రోజుల క్రితం ఉన్నట్టుండి మూత్ర విసర్జన ఆగిపోయింది. వెంటనే పిఎస్ఏ పరీక్ష చేశారు. పిఎస్ఏ 12 ఉన్నట్లు వచ్చింది. మందులు వాడితే తిరిగి మూత్ర విసర్జన మొదలైంది. ప్రోస్టేట్ గ్రంథిలో వాపును పూర్తిగా తగ్గించలేరా? ఎలాంటి చికిత్స తీసుకోవాలో చెప్పండి అంటూ అడుగుతున్నారు. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, మీరు రాసిన దాంట్లో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, యూరిన్ పూర్తిగా ఆగిపోయిందని రాస్తున్నారు. యూరిన్ ఆగిపోయినప్పుడు యూరిన్ దగ్గర ఏమైనా పైప్ లాంటిది వేశారా అనేది మనకు తెలియాలి. అది మీరు రాయలేదు. రెండోది ఏంటంటే, ఈ ఒక టాబ్లెట్ వాడుతున్నాను, ఫ్లోట్రాల్ అని రాశారు. ఆ ఫ్లోట్రాల్ టాబ్లెట్ అయితే బాగా పనిచేస్తుంది కాబట్టి యూరిన్ ఫ్రీగా వస్తుంది. సో అది పెద్ద ఇబ్బందికరమైన ప్రాబ్లం ఏం కాదు. ఇది కనుక పనిచేస్తున్నట్టు మీరు ఆ ఫ్లోట్రాల్ కంటిన్యూస్గా వాడాలి. రెండో ప్రాబ్లం మీరు రాసింది ఏంటంటే, ఈ పిఎస్ఏ టెస్ట్ నోట్ చేశారు, అది 12 వచ్చిందని రాస్తున్నారు. నార్మల్ పిఎస్ఏ టెస్ట్ 4 లోపు ఉండాలి. కానీ పిఎస్ఏ పెరగడానికి రకరకాల కారణాలు. ఒకటి, జస్ట్ యూరిన్ ఆగిపోయినప్పుడు కనుక మీరు పిఎస్ఏ టెస్ట్ చేసినట్టయితే ఆ రిటెన్షన్ ఆఫ్ యూరిన్ వల్ల కూడా పిఎస్ఏ పెరుగుతుంది. కొన్నిసార్లు పిఎస్ఏ పెరిగితే భయం ఏంటంటే, ప్రోస్టేట్లో ఏదైనా ట్యూమర్ అలాంటివి ఉందేమో అని భయం. సో నన్ను అడిగితే మీరు ఫ్లోట్రాల్ టాబ్లెట్ అయితే కంటిన్యూ చేయండి. ప్రోస్టేట్ సైజ్ పెరగకుండా మీరు ప్రత్యేకించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే ఏమీ లేవు. ఒక 1 or 2 months అయిన తర్వాత మళ్ళీ పిఎస్ఏ టెస్ట్ చేయించండి. ఆ పిఎస్ఏ టెస్ట్ కనుక పర్సిస్టెంట్గా, అంటే నెక్స్ట్ టైం చేసినప్పుడు కూడా 4 కంటే ఎక్కువగా ఉన్నట్టయితే నా ఉద్దేశం మీరు ఒక ప్రోస్టేట్ బయాప్సీ చేయించుకోవాలి. ఇది ఒక చిన్న నీడిల్ లాంటిది పెట్టి ఒక ప్రోస్టేట్లోంచి ఒక చిన్న పీస్ తీసి టెస్టింగ్ పంపిస్తాం. దాంట్లో తెలుస్తుంది మనకి ప్రోస్టేట్లో ఏదైనా ట్యూమర్ లాంటిది ఉందా లేదా అనేది. అది కనుక నార్మల్ అయిపోతే 2-3 నెలల తర్వాత దాని గురించి పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఫ్లోట్రాల్ టాబ్లెట్ కంటిన్యూస్గా వాడుకోవాలి. ఇక ఈ రోజు ఎపిసోడ్ ముగించబోయే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించే ఒక చిన్ని చిట్కా మీకోసం. కీళ్ల నొప్పులు పోటెత్తినప్పుడు నువ్వుల నూనెలో కొద్దిగా కర్పూరాన్ని కలిపి ఆ తైలాన్ని కీళ్లపై మృదువుగా మర్దన చేయండి. కీళ్ల నొప్పుల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. మీ ఆరోగ్య సమస్యల్ని ఈరోజే మాకు రాసి పంపించండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు www.youtube.com/atv2india లింక్ ద్వారా వీక్షించండి.